ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు వాక్య ధ్యానం కీర్తనలు 9వ అధ్యాయం 10వ వచనం. యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టు వాడవు కావు, కావున నీ నామం ఎరిగిన వారిని నిన్ను నమ్ముకొందురు. ఇక్కడ వాక్యం ఏమని సెలవిస్తుందంటే, యెహోవాను ఆశ్రయించుకుని వారిని యెహోవా విడిచిపెట్టువాడు కాదు, కావున ఆయన తన నామం ఎరిగిన వారే తను నమ్ముకొందురు. మనం ఎప్పుడైతే యెహోవా నామం నెరిగి మనం ఎప్పుడైతే తనను నమ్ముకొని మనం ఎప్పుడైతే తను ఆశ్రయిస్తామో, యెహోవాను యేసుని ఆశ్రయిస్తామో, అప్పుడు దేవుడు మనల్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టే దేవుడు కాదు. మనల్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టకుండా, ఎందుకంటే మనం తన అందు నమ్మిక ఉంచి ఉన్నాము కనుక ఎప్పుడు కూడా మనల్ని విడిచిపెట్టాడు. తన అందు మనం ఆశతో ఉన్నాం కనుక, నమ్మకంతో ఉన్నాం కనుక, మనం ఒక ఆశతో, చిన్నపిల్లలు ఆశతో ఉన్నట్లు, మనం చిన్నపిల్లల వల్లే దేవుని దగ్గర ఆశతో మనం కలిగి ఉన్నట్లయితే దేవుడు ఖచ్చితంగా మన ఒక ఆశను తీరుస్తాడు. మన నమ్మకాన్ని మనం దేవుడి దగ్గర మనం రూఢిపరుచుకున్నట్లయితే, మనం దేవుడి దగ్గర మన నమ్మకాన్ని ఒప్పింపజేసినట్లయితే దేవుడు ఖచ్చితంగా మన ఒక ఆశను మనం ఏదైతే కలిగి ఉన్నామో, మనం ఏదైతే ఆశతో కలిగి ఉన్నామో, దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నామో, అది ఖచ్చితంగా దేవుడు మనకు తీరుస్తాడు. యెహోవాను ఆశ్రయించువారిని అసలు విడిచిపెట్టాడు. ఎందుకంటే తనను ఆశ్రయించినాం, తనను నమ్ముకొని ఉన్నాం, కానీ దేవుడు విడిచిపెట్టాడు. ఎందుకంటే దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు మన దేవుడు. ఎప్పుడు కూడా మనల్ని విడువడు, ఎడబాయడని వాక్యం సెలవిచ్చిన దేవుడు. మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. మాట ఇచ్చిన దేవుడు, నమ్మదగిన దేవుడు కనుక మనల్ని ఎప్పుడూ విడిచిపెట్టే దేవుడు కాదు. కావున ఒకటి గ్రహించండి, ఎప్పుడు కూడా మనల్ని దేవుడు నన్ను విడిచిపెట్టాడు అని అనుకోవద్దు. ఖచ్చితంగా దేవుని మనం పూర్తి నమ్మకంతో, పూర్తి విశ్వాసంతో మనం దేవుని నమ్మినట్లయితే దేవుడు ఖచ్చితంగా మన పక్షాన కార్యం జరిగిస్తాడు.